అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక. 5వ భాగం. ఇంకో 2 రోజుల్లో మద్రాసు వెళ్ళిపోవాలనగా అల్లుడితో మాట్లాడ్డానికి సుందర్రామయ్య అతనున్న గదిలోనికి వచ్చాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా అని కూతురుతో చెప్పి అల్లుడిని చూసి, అబ్బాయి, ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడు. లలిత చెప్పింది. పంట ఎందుకలా అయింది అడిగాడు మూర్తి. వానలు పడలేదు, అంతేకాదు నీ పెళ్ళికి 15,000 అప్పు చేశాను. అసల్లో ఏమీ జమ కట్టలేకపోయినా మొన్నటి వరకు వడ్డీ సరిగ్గా చెల్లిస్తూ వచ్చాను. నీ చదువుకని డబ్బు పంపవలసి వచ్చాక వడ్డీ ఇవ్వటానికి కూడా వీల్లేకపోయింది. వడ్డీ చెల్లించటం లేకపోగా ఇంకా కొంత అప్పు చేయవలసి వచ్చింది చెప్పాడు సుందర్రామయ్య. ఏమనాలో అతనికి తెలియటం లేదు. ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఈ ఏడు సరిగ్గా పంటలు లేకపోవటం వల్ల ఇంకా అప్పు పుట్టే అవకాశం లేదు. వడ్డీ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మూర్తి మౌనంగా ఉండిపోయాడు. ఎంతో ప్రయత్నించాను. చిత్తూరుకి తిరుపతికి కూడా వెళ్ళి అప్పు పుడుతుందేమోనని తంటాలు పడ్డాను. నా ఆస్తి మీద కాణీ కూడా ఇవ్వమంటున్నారు. పిల్లవాళ్ల భాగం మీద వాళ్ళు మైనర్లు కనుక అప్పు పుట్టదు. ఈ పరిస్థితుల్లో నెల నెలా నీకు డబ్బు ఎలా పంపించగలను? నువ్వు మద్రాసు వెళ్ళిన తర్వాత నేను డబ్బు పంపకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. ముందే చెప్పటం మంచిదని. చదువు మానేయమంటారా అడిగాడు మూర్తి. మానేయమని నేను అనటం లేదు. నేను డబ్బు పంపలేనని చెప్పాను. చూడండి, ఇక 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు మీరు ఎలాగైనా తంటాలు పడి డబ్బు పంపితే నా చదువు పూర్తవుతుంది. నాకు ఉద్యోగం దొరకగానే నా జీతంలో సగం అప్పులు తీర్చడానికి మీకు ఇస్తాను. నా మాట నమ్మండి. చదువు పూర్తయి నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తూ నా కూతురు నువ్వు సుఖంగా ఉంటే చాలు. నీ చదువుకి నేనిచ్చే డబ్బు అప్పుగా ఇస్తున్నట్లు నేను అనుకోవటం లేదు. అది నువ్వు తీర్చాలని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు కానీ కూడా అప్పు పుట్టడం లేదు. ఎలా నిన్ను చదివించగలను అన్నాడు సుందర్రామయ్య. నేను చెప్పడం బాగుండదు. ఇల్లు అమ్మేసి తర్వాత మళ్ళీ కొనుక్కోకూడదా అన్నాడు మూర్తి. సుందర్రామయ్య మొహం ఎర్రనైంది. నీ సలహా నాకు నచ్చలేదు అన్నాడు. 5 నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సుందర్రామయ్య లేచి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు. మూర్తి గోడవంక చూస్తూ కూర్చున్నాడు 15 గంట సేపు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది లలిత. ఏమీ లేదు, ఆలోచించటానికి ఏమున్నది అని క్షణమాగి, నీకు నగలేమీ లేవా అడిగాడు. పెదిమి విరిచి, నెల క్రిందే అన్నీ తాకట్టు పెట్టారు నాన్న అన్నది నీరసంగా. మీ నాన్న వైఖరి నాకేమీ నచ్చలేదు. ఆయన మాత్రం ఏం చేస్తారు డబ్బు లేకపోతే? ఈ విషయం నాకు ఒక ఉత్తరం రాసి ఉండవచ్చుగా. ఉత్తరం రాస్తే బాధపడతారని. రేపే మద్రాసుకు బయలుదేరుతున్నాను. ఎందుకు? నా సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి, తెచ్చుకోవద్దు? అక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడతను. ఆ రాత్రి లలిత 25 రూపాయలు ఇచ్చింది భర్తకి. ఎందుకు అడిగాడు. మీ ఖర్చులకు ఉంచండి. మీ నాన్నని అడిగి తీసుకున్నావా? లేదు, నేను దాచుకున్న డబ్బు. దేనికోసం దాచుకున్నావు? మీ పుట్టినరోజున ఫౌంటైన్ పెన్ కొనిద్దామని. లలితని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుని, వెళ్ళి రావటానికి నా దగ్గర డబ్బున్నది, నీ దగ్గరే ఉంచుకుని పెన్ను కొనియి అన్నాడు మూర్తి. నేనెక్కడ కొంటాను, మీరే కొనండి. మర్నాడు పొద్దున్నే నంజంపేట నుంచి బయలుదేరాడు మూర్తి. ఉద్యోగం విషయం తర్వాత చూడవచ్చు. సామాన్లు తీసుకువచ్చి కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు సుందర్రామయ్య మూర్తి బయలుదేరే ముందు. మూర్తి తల ఊపాడు. కానీ తప్పనిసరి అయితే తప్ప తిరిగి నంజంపేట రావాలన్న ఉద్దేశం లేదతనికి. బస్సు నెమ్మదిగా వెళుతుంది.
ప్రతి చిన్న పల్లె దగ్గర ఆపి జనాల్ని ఎక్కించుకుంటున్నాడు కండక్టర్. చదువు మానేయటం మూర్తికి ఇష్టం లేదు. నెల తర్వాత టర్మ్ ఫీజు, హాస్టల్కి డబ్బులు కట్టాలి. అంతవరకు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. తనకి ఎవరు తెలియదు. డబ్బున్న క్లాస్మేట్ ఒకరిద్దరున్నారు కానీ వాళ్లతో తన కట్టే చనువు లేదు. ఎవరిస్తారు డబ్బు? ఎవరిని అడిగితే ఇస్తారు? బస్సులో కూర్చుని ఈ విషయమే ఆలోచిస్తున్నాడు మూర్తి. రాఘవేంద్రరావు, సుభద్రమ్మ జ్ఞాపకం వచ్చారు. డబ్బున్నవాళ్ళు, దయగలవాళ్ళు, ఇతరులకి చేతనైన సహాయం చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు. వెళ్ళడిగితే దీనా వ్యవస్థలో ఉన్న పెళ్లి కాని పిల్లలకి సహాయం చేస్తాం కానీ నీకా అని నవ్వితే నవ్వని, అడిగి చూస్తే సరి అనుకున్నాడు. 11 గంటలకి తిరుపతి చేరుకున్నాడు. తిన్నగా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళాడు. రాఘవేంద్రరావు గారు ఊరికి వెళ్ళారు చెప్పాడు నౌకరు. ఎప్పుడు వస్తారు అడిగాడు మూర్తి. రేపు మధ్యాహ్నం చెప్పింది సుభద్రమ్మ మూర్తిని చూసి లోపల నుంచి బయటికొచ్చి. ఆయన కోసం రేపటి వరకు కాచుకుందామా వెళ్ళిపోదామా అని ఆలోచించి వెంటనే మద్రాసుకి వెళ్ళవలసిన అవసరం ఏముందని హోటల్కి వెళ్ళి భోంచేశాడు. సత్రంలో గది తీసుకుని సంచి గదిలో పడేసి వీధిలోనికి వెళ్ళాడు. చలపతిరావుకి తన మీద కోపం తగ్గిందేమో. ఉద్యోగం అయినాక వడ్డీతో సహా ఇస్తానని నోటి రాసి ఇస్తానంటే నాకు అప్పు ఇస్తాడేమో. నా దగ్గర తీసుకున్న డబ్బంతా ఖర్చయిపోయిందో ఇంకేమైనా మిగిలి ఉందో రత్నని అడిగితే చెబుతుందనుకుని ఆమె హాస్టల్కి బయలుదేరాడు మూర్తి. మధ్యాహ్నం భోజనానికి అప్పుడే హాస్టల్కి వచ్చింది రత్న. మూర్తిని చూసి, కూర్చో, రాఘవేంద్రరావు గారింటికి వెళ్ళావటగా. నువ్వు వెళ్ళినప్పుడు పిల్లాడు నిద్రపోతున్నాడంట కదూ, మళ్ళీ వెళతావా అడిగింది. రాఘవేంద్రరావు గారు ఊళ్ళో లేరు, రేపు వస్తారట. సుభద్రమ్మగారు కూడా లేరు? ఉన్నారు. నాకు ఆయనతోనే పనుంది, రేపటి వరకు ఉంటాను. ఆయనతో నీకేం పని? నాలా ఇంకెవరికైనా నువ్వు అని పకపకా నవ్వింది. ఎందుకలా ఇన్సల్ట్ చేస్తావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడు అంది. స్వవిషయాలు ఇక్కడ మాట్లాడడం బావుండదేమో. రత్న అతన్ని కళ్ళల్లోనికి చూసింది. ఎక్కడ దిగావు అని అడిగింది. సత్రంలో గది తీసుకున్నాను. ఏ సత్రం? గది నెంబర్ ఏమిటి? సాయంకాలం వస్తాను. నువ్వు అక్కడికి రావటం బాగుంటుందా? ఎవరికి? మనకా? బాగానే ఉంటుంది. సాయంకాలం ఎన్ని గంటలకు వస్తావు? 5, 5:30 మధ్య వస్తాను. నేను బయటే కాచుకునుంటాను అని మూర్తి అక్కడి నుంచి బయలుదేరాడు. సత్రానికి వెళ్ళి పడుకున్నాడు. 4 గంటలకి నిద్రలేచి కాఫీ తాగివచ్చి గేటు దగ్గర కాచుకునున్నాడు. 5:15కి వచ్చింది రత్న. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తలుపు తెరిచే పెట్టావేం అడిగింది. ఊరికినే అన్నాడు. తెలిసిన వాళ్ళెవరైనా చూస్తే బావుండదు, తలుపు మూసేయి. ఏం మాట్లాడాలి అడిగింది తలుపు మూసేశాక. నా చదువు ఆగిపోయేటట్లున్నది. ఎందుకని? మూర్తి విషయం చెప్పాడు. అయ్యో పాపం, ఏం చేయదలుచుకున్నావు మరి? మీ నాన్నని అడిగితే అప్పిస్తాడా? రత్న నవ్వింది. అప్పా, డబ్బున్నా నీకు కానీ ఇవ్వడు. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా అయిపోయింది, అప్పులన్నీ తీర్చేశాడు అన్నది. నా మీద ఇంకా కోపం పోలేదా? కోపం పోగొట్టడానికి నువ్వేం చేశావు? అది కాదు, చాలా కాలం అయింది కదా అని. అత్తయ్య నీ పేరు ఎత్తితే చాలు నాన్న అమ్మ మండిపడతారు. ఎంతకాలమైనా నువ్వు చేసిన పాడు పని ఎలా మర్చిపోతారు? నా తప్పు కాదని నువ్వెందుకు చెప్పలేదు వాళ్ళకి? రత్న నవ్వింది. నీకేమైనా ప్రయోజనం కలిగేటట్లయితే తప్పకుండా చెప్పేదాన్ని. ఏం చెప్పినా నిన్ను క్షమించరు. అలా దూరంగా కూర్చున్నావేం? దగ్గరికి రా అన్నది చెయ్యి పట్టి లాగుతూ. ఎంతమందిని కన్నా రాఘవేంద్రరావుకి ఇవ్వవచ్చునన్న ధైర్యమా అన్నాడు మూర్తి. రత్నకి కోపం రాలేదు. దీనంగా చూసింది అతని కళ్ళల్లోనికి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పర్యావసానాలు
సాధక బాధకాలు ఆలోచించలేనంత ఇష్టం అన్నది. అయితే మీ నాన్నకి ఎందుకప్పుడు చెప్పలేదు నా కట్న డబ్బు తీసుకోవద్దని? చెప్పాను, ఆయన వినలేదు. మీ నాన్నని అడిగి ఆ డబ్బు తీసుకుని నాకివ్వవలసింది. రత్న నవ్వింది. నాన్న ఇస్తాడా అని క్షణమాగి, మూర్తి, ఒక ప్రశ్న అడుగుతాను, దాపరికం లేకుండా ఫ్రాంక్గా నిజం చెప్పు అడిగింది. నేనెప్పుడూ ఫ్రాంక్గానే మాట్లాడతాను, అడుగు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకేం? అది కాదు, నాకు నీ మీద ఉన్న ఇష్టం లాంటి ఇష్టం ఉందా లేదా? నువ్వేం చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వేమన్నా, నువ్వు కనిపించినా కనిపించకపోయినా, నిన్ను రోజు పగలు రాత్రి నిద్రపోతున్నప్పుడు మెలకువగా ఉన్నప్పుడు స్మరించేంత ఇష్టం. అతను ఇబ్బందిగా చూశాడు రత్నని. సులభంగా అందుబాటులో ఇంట్లో ఉన్నావు కనుక నా వాంఛని తృప్తిపరుచుకునేందుకు నీ దగ్గరికి వచ్చాననుకుంటున్నావు కదూ? కాదు మూర్తి, అదే కారణమైతే నీకు పెళ్ళి అయ్యాక జాగ్రత్త పడేదాన్ని, నీకన్నా పెద్దదాన్ని అనే వివేకం కన్నా నీ మీద ఉన్న ప్రేమే ఎక్కువ. అందువల్లే నువ్వు కనిపిస్తే చాలునని నీ చేతుల్లో వాలి కరిగిపోవాలని అనిపిస్తుంది. నాకు పెళ్ళయింది కదా, ఇంకా నా మీద అటువంటి ప్రేమ పెంచుకోవటం అవివేకం కదూ? అవునేమో, వివేకంతో సంబంధం లేదని చెప్పానుగా. సూర్యుడు ఎందుకు వెలుగునిస్తున్నాడు? చెట్లకి పువ్వులెందుకు పూస్తున్నాయి? మర్నాటికల్లా అవి ఎందుకు రాలిపోతున్నాయి? గులాబీ మొక్కని పువ్వులు పూయవద్దంటే మానుతుందా? అలాగే నా వివేకానికి, మంచి చెడ్డలకి, లాభనష్టాలకి, నీ నిర్లక్ష్యానికి కూడా అతీతమైనది ఏదో. ఏడుస్తోంది రత్న. రత్న అంత దీనంగా ఏడవటం అతను ఎప్పుడూ చూడలేదు. దురదృష్టవంతురాల్ని. ఎప్పుడైనా నువ్వు కనిపిస్తే, నువ్వు పలకరిస్తే అదే అదృష్టం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, నా ప్రశ్నకి జవాబు. ఫ్రాంక్గా చెప్పమన్నావు కనుక చెబుతున్నాను. నువ్వు చెప్పినలాంటి అటువంటి ఇష్టం నాకు నీ మీద లేదు. అలా బాధతో చూడకు. లలిత మీద కూడా నువ్వు చెప్పినలాంటి ప్రేమ లేదు. నాకు ఏ ఆడదాని మీద అటువంటి ప్రేమ కలగదేమో. స్వార్థము, నా భవిష్యత్తు మరిచిపోయేటంత ఇష్టం ఎవరి మీద నాకు కలగదేమో. లలిత మంచిది, జాలిగుండె. లలిత నా భార్య, నేను ఆమె భర్తని. మా ఇద్దరికీ ఉన్న సంబంధం అదే. లలిత కాక ఇంకెవరైనా నా భార్య అయి ఉంటే ఆమె మీద నాకు ఇంత ఆపేక్ష ఉండేదేమో. ఇక నీ విషయం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఆ అనురాగమే కాని ఆడదానితో నా మొదటి అనుభవం, నీతోనేననే జ్ఞాపకం, వీటి వలన నీ మీద ఇంకొక రకమైన ఆపేక్ష ఉంది కానీ ప్రపంచాన్ని మరిచిపోయే ఆవేశం లేదు నాకు. థ్యాంక్ యూ. ఇంకో ఆడదాని మీద నీకు వెర్రి మోహం లేదని తృప్తి పడతాను అంటూ అతని 2 చేతులు పట్టుకుని మీదకు లాక్కున్నది. ఇదేమిటి రత్న అన్నాడు. నవ్వింది. నవ్వుతూ అతని పెదములు తన పెదములతో పట్టుకున్నది. ఎందుకలా కవ్విస్తావు? కవ్విస్తూ ఉంటే ఎంతసేపు మాత్రం నేను ఊరుకోగలను? మగవాణ్ణి కదా అన్నాడు. మగాడివి, అందుకేగా అన్నది కళ్ళు మూసుకుని అతన్ని కావలించుకుంటూ. రత్న, నాకు పెళ్ళయింది. ఈ జీవితంలో మనం కలిసి ఉండటం జరగదు. నన్ను మర్చిపో. మళ్ళీ ఎందుకు ఇదంతా? నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడు దొరుకుతావో అప్పటి వరకు ఈ జ్ఞాపకాలు నెమరవేసుకుంటాను. టైం మర్చిపోయారు. చీకటి పడింది. భోజనం మర్చిపోయారు. ఇద్దరూ అలసిపోయి నిద్రపోయారు. ఒళ్ళు తెలియని నిద్ర. రాత్రి ఎప్పుడో అతనికి మెలకువ వచ్చింది. చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 1 గంట అయింది. రత్న, ఏమిటి? 1 గంట అయింది. నువ్వు హాస్టల్కి వెళ్ళవద్దా? ఇప్పుడా? బాగుంది. అయితే ఎలా? పొద్దున్నే వెళతానులే. రాత్రంతా ఎక్కడున్నావని అడగరు? అడుగుతారు. ఏం చెబుతావు మరి? అప్పుడు ఆలోచిస్తాను, ఇప్పుడెందుకు అంటూ అతన్ని మళ్ళీ హత్తుకుంది రత్న. పొద్దున్నే 7 గంటలకి ఇద్దరూ నిద్రలేచారు. అప్పటికి బాగా ఎండెక్కింది. మూర్తి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చాడు. రాఘవేంద్రరావు గారితో ఏదో పనుందన్నావు, ఏమిటా పని?
పిల్లవాణ్ణి తీసుకువెళ్ళదలుచుకున్నావా? రత్న, నువ్వు సీరియస్గా మాట్లాడేటట్లయితే చెబుతాను. నన్ను వెక్కిరించటం నీ ఉద్దేశమైతే చెప్పను. అతని చేయి పట్టుకుని, పిల్లాడితో సహా నీతో ఉండాలనేది నా ఆశ. ఆ ఆశ ఎన్నటికీ నెరవేరదనే దుఃఖంతో అలా అంటున్నాను. కోపం తెచ్చుకోకు. చెప్పు, ఏమిటో ఆయనతో పని? నేను చదువు పూర్తి చేయటానికి ఆయన ఏమైనా సహాయం చేయగలడేమో అడుగుదామని. అడిగి చూడు. నీ ఉద్దేశం ఏమిటి? చేస్తాడంటావా? ఏమో, నాకు తెలియదు. ఆయన్ని మధ్యాహ్నం కలుసుకుంటాను. ఊరికి వెళ్లే ముందు నాకు కనబడాలి అని. నేనిక వెళ్ళాలి, బాగుండదు అంటూ లేచి బట్టలు సర్దుకుని జడవిప్పి మళ్ళీ వేసుకున్నది. ఏమని చెబుతావు హాస్టల్ వాళ్ళకి? నేనేదో చెబుతానులే, నీకెందుకా గొడవ అనేసి వెళ్ళిపోయింది రత్న. మధ్యాహ్నం 2 గంటలకి రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళాడు మూర్తి. రండి, కూర్చోండి. ఏమిటి విశేషాలు అన్నాడు రాఘవేంద్రరావు మూర్తిని గుర్తుపట్టి. నాకు మీ వలన ఒక సహాయం కావాలి. చెప్పండి. మూర్తి వివరంగా చెప్పాడు. నేను స్వయంగా మీకేమీ డబ్బు సహాయం చేయలేను. మద్రాసులో 2 స్నేహితులకు ఉత్తరాలిస్తాను. వాళ్ళు ఉదారులు, సత్కార్యాలకి డబ్బు సహాయం చేసే పెద్దలు. వాళ్ళని అడిగి చూడండి. మూర్తి తల ఊపాడు. రాఘవేంద్రరావు 2 ఉత్తరాలు రాసిచ్చాడు. మెనీ థ్యాంక్స్ అన్నాడు మూర్తి. రాఘవేంద్రరావు విష్ యు గుడ్ లక్ అనగానే మూర్తి లేచి వెళ్ళిపోకుండా నిలబడ్డాడు. ఇంకేమిటి అడిగాడు రాఘవేంద్రరావు. పిల్లవాడు? అవును, చూడలేదు కదూ, రండి అని లోపలికి తీసుకెళ్లాడు. 3 పిల్లలు చెక్కబొమ్మలతో ఆడుకుంటున్నారు. మూర్తి తన కొడుకుని చూశాడు. దగ్గరికెళ్ళి ఎత్తుకున్నాడు. మూర్తి మొహం చూసి గుక్కపెట్టి ఆడవటం ప్రారంభించాడు పిల్లవాడు. వెంటనే క్రిందికి దించేసి చరచరా బయటికెళ్ళిపోయాడు మూర్తి. అప్పుడు 4 గంటలయింది. బస్ లేదు. మద్రాసుకి రాత్రి రైల్లోనే వెళ్ళాలి. వెళ్లే ముందు రత్న కలుసుకోమన్నది. కాఫీ తాగి రత్న హాస్టల్కెళ్ళాడు. ఏమైంది అడిగింది రత్న. నువ్వు నిన్న రాత్రి హాస్టల్కి రానందుకు నిన్నేమన్నారు? బంధువులింటికి వెళ్ళానని చెప్పాను అని నవ్వింది రత్న. రాఘవేంద్రరావు గారు డబ్బు సహాయం చేయలేనన్నారు. స్నేహితులెవరికో ఉత్తరాలిచ్చారు. పిల్లాన్ని చూశావా? చూశాను. అంతా నీలానే ఉన్నాడు. అబద్ధం, అచ్చూ నీలా ఉన్నాడు అన్నది రత్న. ఇవాళ రాత్రి మద్రాసుకెళుతున్నాను. వెళ్ళి ఏం చేస్తావు? రాఘవేంద్రరావు గారు ఉత్తరాలిచ్చిన వాళ్ళని కలుస్తాను. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక ఆమె నాకు స్నేహం అయింది. చాలా డబ్బున్నావిడ. మద్రాసులోనే ఉంటుంది. చాలా మంచిది. ఆవిడికి ఉత్తరం ఇయ్యి, తప్పకుండా సహాయం చేస్తుంది. థ్యాంక్స్ అన్నాడు. రత్న ఇచ్చిన ఉత్తరం కూడా జేబులో పెట్టుకుని. ఎప్పుడో ఆసుపత్రిలో 4 రోజుల పరిచయం అయిన మనిషి తన చదువుకి వేలు ఖర్చు పెడుతుందన్న నమ్మకం లేదతనికి. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు కలుసుకుంటాను అని బయలుదేరాడు. మద్రాసు చేరుకున్న మర్నాడు రాఘవేంద్రరావు ఇచ్చిన ఉత్తరాలు తీసుకుని ఆ పెద్ద మనుషులను చూడటానికి వెళ్ళాడతను. ఆ 2 పెదములు విరిచారు. ఇప్పటికే చాలామందికి సహాయం చేస్తున్నామని, ఇంకెవరికీ సహాయం చేయగల స్థితిలో లేమని, స్కూలు జీతం 5 10 అయితే ఇవ్వగలం కానీ కాలేజీ ఫీజు, హాస్టల్ బిల్లు ఇవ్వలేమని చెప్పారు. నిరాశతో హాస్టల్కి తిరిగొచ్చేశాడు మూర్తి. సాయంకాలం కాలేజీ నుంచి రాగానే రత్న ఇచ్చిన ఉత్తరం తీసుకుని బయలుదేరాడు. అడయార్లో గాంధీనగర్లో ఉంది ఆమె ఇల్లు. విశాలమైన ఆవరణలో పెద్ద మేడ, గేటు దగ్గర ఒక గూర్ఖా, 2 కుక్కలు. మూర్తి లోపలికెళ్ళి కాలింగ్ బెల్ నొక్కగానే 20 ఏళ్ల అమ్మాయి తలుపు తెరిచి, ఎవరు కావాలి అని అడిగింది. విశాలాక్షి గారున్నారా? ఆమెతో మీకేం పని? నేనామె సెక్రటరీని. మూర్తి ఉత్తరం తీసిచ్చి, ఆమె స్నేహితురాలు రత్న ఇచ్చింది ఈ ఉత్తరం అన్నాడు. కూర్చోండి అని ఆమె లోపలికెళ్ళిపోయింది. దాదాపు అరగంట తర్వాత తిరిగి వచ్చి, రండి అన్నది. మెత్తని తివాసీలు, ఖరీదైన సోఫాలు, కిటికీలకి అందమైన తెరలు, గోడలకి పటాలు, పూల సజ్జలు అన్నీ చూస్తూ ఆమె వెనకే హాల్లో నుంచి ఒక గదిలోనికి వెళ్ళాడు మూర్తి.
అక్కడక్కడ నెరిసిన జుట్టు, తెల్లని సిల్కు చీర, తెల్ల జాకెట్టు, కళ్ళకి అద్దాలు, మంచి రంగుంది ఆమె. కుర్చీలో కూర్చుని పత్రిక చదువుకుంటుంది విశాలాక్షి. కూర్చోండి, రత్న ఎలా ఉంది? అడిగింది చాలా చనువుగా. ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉన్నట్లుగా. ఆ సంపద, ఆ దర్జా చూసి బెదిరిపోయిన మూర్తి తేరుకుని కులాసాగానే ఉంది అన్నాడు. రత్న మీకు బంధువన్నమాట. నేనేదో దానధర్మాలు చేస్తాననుకుంది రత్న. పొరపాటు. మూర్తి మొహం చిన్నబోయింది. మా వారు పోయిన తర్వాత ఆయన చేసిన వ్యాపారాలు, కాగితం షాపు, అచ్చాఫీసు మూసేయకుండా సాగిస్తున్నాను మేనేజర్లను నియమించి. ఇకపోతే నేను ఓ మహిళా సంఘానికి అధ్యక్షురాల్ని, ఇంకో మహిళా సంఘంలో కమిటీ సభ్యురాల్ని. అంతేగాని క్షమించండి, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు అని లేవబోయాడు మూర్తి. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.